స్తోత్రాలు యేసుక్రీస్తు నామములో మేము శుభం కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవ, సర్వశక్తి భక్తుడా, సర్వాధికార తండ్రి, మీ ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కాంగ్రెస్ కూడా కూడేసినట్టుగా అందరూ కూడా తండ్రి సహాయం దయచేయండి. ఆది మీరే, అంతం మీరే ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు బైబిల్లో మీకు తెలుసు చెప్పండి. ప్రార్థన చేసేవారు అబ్రహాము, మోషే, ఆరోగ్య ప్రజలు, లేయా, సారా, మరియా, ఎస్తరు, ఎలిజబెత్, ఎస్తరు. హల్లెలూయా. చూడండి, వాళ్ళందరూ బైబిల్లో పోరాడి జయించారు. ముఖ్యంగా చూస్తే బైబిల్లో ఆడవాళ్ళు ఎక్కువ, స్త్రీలు ఎక్కువ పోరాడి జయించారు దేవుని దగ్గర. హల్లెలూయా. బైబిల్లో స్త్రీలు ఎవరు ఓడిపోలేదు. బైబిల్లో స్త్రీలు ఎవరు బైబిల్లో ఓడిపోలేదు. హల్లెలూయా. కానీ పోరాటంలో, ప్రార్థనలో పట్టుదల కలిగి నిష్ఠాంగా ప్రభుత్వం జయించినారు. అందరూ సారంతో సహా చెప్తున్నారు. చాలా బైబిల్ ఏమంటే, నేను అబ్రహాం లాగా ఉండాలా, మోషే లాగా ఉండాలా, నేను వాళ్ళలాగా ఉండాలా, నేను సినిమా యాక్టర్ లాగా ఉండాలా, నేను హీరోయిన్ లాగా ఉండాలా అట్లా అనుకుంటాను. కానీ మనం ఎవరిలాగా ఉండాలా? యేసు ప్రభువు లాగా ఉండాలి. ఆమేన్. ఎవరిలాగా ఉండాలా? మనం ఎవరిని పరుచుకోకూడదు. మనం మనలాగానే ఉండాలి. హల్లెలూయా. కానీ క్రీస్తు లాగా ఉండాలి. మనం మనలాగా ఉండి మీకే మీరిద్దరే బాగున్నారు. యువతిని అందుకని బాగున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా పెళ్లి కన్నా ఇంకా బాగా గుర్తుగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మనం క్రీస్తు వల్లే కలిగి ఉండాలని ఉన్నారు. మనం మనలాగా ఉండాలా, ఇతరులతో పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకోకూడదు. ఆ అక్కలా ఉన్నారు, ఈ అక్కలా, కొంతమంది డ్రెస్ వేసుకుంటారు. ఆ యొక్క డ్రెస్ బాగుంది, ఆ చీర బాగుంది, ఆ జాకెట్ బాగుంది, అలా కుట్టుకుంటాము, ఇలా కుట్టుకుంటాము అంటారు. అట్లా ఉండదు. మనం మనలాగానే ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే చూడండి, బైబిల్లో చాలా విశ్వాసంగా చాలా మంది విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ స్పెషల్ చూస్తే అన్న యొక్క విశ్వాసము ప్రార్థన పరులు. అన్న ఎవరు? ప్రార్థన పరురాలు. కొత్తని పాత్రను అన్న వచ్చి అమ్మ ముసలాం పెద్ద ఈమె యవనస్తురాలు. ఎవరు? మొదటి సమయంలో ఉన్న, మొదటి అధ్యాయంలో ఉన్న అన్న యవనస్తురాలు. ఆమె మంచి ప్రార్థన పరురాలు. ఎవరమ్మా? మంచి ప్రార్థన యవనస్తురాలు. అమ్మాయి మంచి ప్రార్థన పరురాలు. హల్లెలూయా. ఆమెకి సంతానం లేదు. హల్లెలూయా. కానీ ఆమె ఏమని ప్రార్థన చేస్తున్న దేవుని దగ్గర ఇలా చూడండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. ఏమంట? ఈ బిడ్డను దయచేయమని నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన నాకు అనుగ్రహించను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, ఏ బిడ్డ కావాలి అడిగిందమ్మా దేవుని దగ్గర? ఇప్పుడు చూడండి, పైకి మొదటి సమూయేలు 11వ వాక్యం, 10-11. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10-11. బహు దుఃఖక్రాంతురాలైన వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యంలో అధిపతి యెహోవా, నీ సేవకులు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులైన నాకు మగపిల్లని దయచేసాడు కదా. ఏం బిడ్డ కావాలంట? ఎవరు అడిగింది? దేవుడు.
హల్లెలూయా. అక్కడే ఉంది 20 రండి. ఇప్పుడు మన 20 చదవండి. ఇది ఈక ముందు ఇచ్చిన తర్వాత ఈ బిడ్డను దయచేయమని యెహోవాతోను నేను చేసిన మనవిని. ఎవరు చేసిన మనవి అంట? దేవునితో ఎవరు చేసిన మనవి? హల్లెలూయా. చాలా మంది చూడండి పిల్లారా, దేవుని మీద విశ్వాసం ఉంటుంది కానీ వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. బాగా వినండి. దేవుని ప్రార్థన చేస్తున్నాను కాదు, మనలో కూడా విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉండాలా, అదేలాగా మన మీద కూడా విశ్వాసం ఉండాలి. ఇక్కడ అన్నకు తన మీద విశ్వాసం ఎక్కువ ఉంది. ఏమంటుంది? నేను ప్రార్థన చేస్తాడు, దేవుడు నాకు ఇచ్చాడు. నేను చేసిన ప్రార్థన, ఆ మాట అదే అర్థం. 27లో అదే మాట, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడిచ్చిన నేను చేసిన ప్రార్థన ఏ బిడ్డ కొరకు? మగ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తే మగ బిడ్డను దేవునికి దయచేస్తారు కనుక దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే పిల్లారా, చాలా మంది దేవుని మీద విశ్వాసం ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, వారి మీద నమ్మకం ఉంటుంది. ఇది నేను పని చేయగలను, నేను ఈ పనిని చేయగలను, ప్రార్థన చేయగలను, నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడుతాను, నేను ఆరాధిస్తాను, నా వల్ల అవుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తే నాకు రాదు సార్, పాటలు పాడంటే నాకు రాదు సార్. హల్లెలూయా. కారణం అంటే ఏది చేయగలమో ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఇక్కడ హన్న తన మీద విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, తన మీద కూడా విశ్వాసం. నేను పోరాడి చేస్తాను. హల్లెలూయా. మరి ఆమె పోరాడి ఏం పొందుతుంటే మొదట్లో నా మగబిడ్డను దయచేయండి ప్రభా, మీరు మగబిడ్డని ఇస్తే వాని మీద క్షౌరం చెయ్యను, మంగళకత్తిని తమ్మి పెట్టను, ప్రతిష్ఠిస్తాను చెప్తాను. హల్లెలూయా. కానీ ఈ రోజులు ఎలా ఉందంటే పిల్లారా, చాలా మంది ఆ పోరాట పట్టుకోలేదు. దేవుని ఆ పోరాడే స్థితి లేదు. ప్రభుత్వం పోరాడాలి, ప్రభుత్వం మనము పోరాడి చేయించాలి. ఒకటి ఏదైనా మనకు అనుకుంటే సాధించాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో బైబిల్లో చాలా విశేషమైన స్త్రీలు చాలా గొప్పవారు, ఎవరు కూడా ఓడిపోయింది బైబిల్లో. సారా నుంచి బైబిల్లో మన కొత్త నిబంధన ఎలిజబెత్ వరకు, అనగా లూకాసు వారు 1వ అధ్యాయం ఎలిజబెత్ వరకు ఎవ్వరు కూడా స్త్రీలు ఓడిపోలేదు. దేవునితో అందరూ పొందుకున్నవారు, దాని కొరకు సంవత్సరాలతో దేవునితో పోరాడిన వారు, ప్రార్థనలు కనిపెట్టిన వారు, ఉపవాసంలో ప్రార్థనలు కనిపెట్టి వారు దేవునితో పొందుకున్నవారు, కానీ వాళ్ళు ఓడిపోతారు. హల్లెలూయా. మరి ఈ రోజు మీరు వాక్యం వింటున్నారు, వాక్యాన్ని ఆరాధిస్తున్నాము, చర్చికి వస్తున్నాము, ఆదివారం వస్తున్నాం, కానీ ఆ విశ్వాసం అన్నది, ఆ విశ్వాసం రాను మనం అధిగమించాలి. రాను భక్తిలో ఎదుగుతూ ఉండాలి. తెలియని నేర్చుకోవాలా, తెలియని విషయాలు మనం బైబిల్ నేర్చుకుంటూ రావాలా, ప్రార్థన నేర్చుకుంటూ రావాలా, ఆరాధనలో వాక్యములో బాగా. ఒకసారి సేవకు రాకపోయినా కూడా ఆదివారం నేను కనిపించగలను, నేను వాక్యం చెప్పగలను. నేను వారం వచ్చే కాదు కదా, అవునా కదా? ఎవరు నాకు కూడా, నేను కూడా మనిషినే, ఒలుబలకు పోవచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, బయటలో ప్రయోజకపోవచ్చు. ఆ సాధించే పట్టితం నేను చెప్పగలను, నడిపిస్తాను నేను అని ఎప్పుడు నువ్వు అడుగు పెడతావో దేవుడిని నడిపిస్తాడు. అలాంటి వాళ్ళు దేవుడు ఇష్టపడతాడు. అవునా కదా? కానీ అన్న కూడా అంటుంది, నా మనవిని చూడండి, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. నా దేవుడిని ప్రార్థన చేస్తే నా ప్రార్థన విని ఆయన నాకు ఇచ్చాడు. నా ప్రార్థన విని, నేను చేసిన ప్రార్థన విని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసే వ్యక్తి ఏ విశ్వాసం ప్రార్థన చేయాలంటే చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము, 1 యోహాను 5వ అధ్యాయము. ప్రార్థన చేసేప్పుడు ఏది విశ్వాసంతో మనం అడుగుతామో, 14, మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలోచించనని మనం ఎరిగిన ఎడలా. మనం ఏం అడుగుతున్నామో, ప్రార్థన మనం ఏం అడుగుతున్నామో అది దేవుడు ప్రార్థన వింటున్నారని మనం విశ్వాసించి మనం అడిగితే అది దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ స్వస్థపరచాలా,
ఒకవేళ కష్టాల నుంచి నన్ను దీనైన స్థితి నుంచి దైవ స్థితికి మార్చండి ప్రభా. పచ్చిగల చోట నుంచి ఎండిపోయిన స్థితిలోకి వచ్చిన తర్వాత, నువ్వు ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఎండిపోయిన స్థితి నుంచి పచ్చగా చోటకి దేవుడిని నడిపించను గాక. హల్లెలూయా. ఎండిన స్థితిలో నుంచి పచ్చగల చోటుకి, ఒకవేళ పచ్చగల చోట నుంచి ఎండిన స్థితికి వస్తుంటే విశ్వాసాలు కనిపెట్టు. చాలా మందికి విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే ఏమి? లేనిదాన్ని ఉన్నట్టు ఫీల్ అవ్వడమే విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది విశ్వాసం ఉండదు దేవుని దగ్గరికి. ఇదేదో విగ్రహాలతో ముక్కినట్టు, విగ్రహాలపై ప్రార్థన చేస్తూ అట్లా ఉంటుంది. అట్లా ఉండకూడదు. నువ్వు ఏది విశ్వసిస్తావో అది నమ్ముతుంది. హల్లెలూయా. నువ్వు చెప్పిన దేవుని మాటను నువ్వు నమ్మిన ఎడల మహిమ చూస్తాను ప్రభు చెప్తున్నాను. నువ్వు నమ్మిన ఎడల మహిమ చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం దేవుని దగ్గర చూడండి, మనం ఏమి అడిగినాను, నువ్వేం అడుగుతున్నావు దేవుని దగ్గరికి? నువ్వేమడుగుతున్నావు దేవుని దగ్గరికి? దేనికోసం అడుగుతున్నావు దేవుని దగ్గరికి? అంటే ఈరోజు నా కొరకు నాకు మంచి జరగాల, నా కుటుంబంలో మంచి జరగాల, నేను అభివృద్ధి చెందాలా, నేను డెవలప్ అవ్వాలా, నేను ఉన్నత స్థితిలోకి రావాలా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, ఒక మంచి వివాహం చేసుకోవాలా, నా భర్త మంచిగా ఉండాలా, నా భర్తకు ఆఫీసర్గా ఉండాలా, నా భార్య ఇలాగ ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. బట్ దేవుడు ఏం అడిగినాను ఆయన మన మనవిని ఆలకించునని మనం ఎరిగి ఉండాలా. హల్లెలూయా. నా ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నేను చేసే ప్రార్థన దేవుడు నాకు జవాబిస్తాడు. నేను ప్రార్థన చేస్తే విడుదలవుతుంది. నేను ప్రార్థన చేస్తే కష్టం నుంచి లాభానికి దేవుడు మారుస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తానని నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే బాగా అయిపోతుంది అని కాదు. నీకు కూడా భాగవతం నమ్మకం ఉండాలి. అప్పుడే భాగవతం చేసే వ్యక్తిలో విశ్వాసం ఉండాలా, చేయించుకునే విషయంలో కూడా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అట్లా ఉంటేనే దేవుని మహిమ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. హల్లెలూయా. చర్చికి మనం ఉత్సాహంగా రావాలి, చర్చికి సంతోషంగా రావాలి. చర్చికి ఎట్లా రావాలా? సంతోషంగా రావాలి, బాగా రాకూడదు. ఎట్లా రావాలా? బాగా చెప్పండి, ఎట్లా రావాలా? సంతోషం ఉన్నది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో నేను పోతే నాకు ఈ వారం అంతా నాకు సమాధానం ఉంటుంది. నేను పోతే ఈ వారం అంతా దేవుడు నన్ను దీవిస్తాడు. నేను పోతే దేవుని మందిరానికి పోతే నాకు ఆరోగ్యం ఉంటుంది. నేను దేవుని మందిరానికి పోతే నాకు భయం ఉండదు అని నమ్మి రావాలి. హల్లెలూయా. మనం ఇది సుప్రభాతం మహాభారతం పాలన రాలేదు, అవునా కదా? నేను 1200 ఖర్చు చేసుకొని వస్తాను. వారం 1200 1200 రూపాయలు అవుతుంది. ఇక్కడ రావడానికి 1200 రూపాయలు అవుతుంది ఖర్చు, వచ్చిపోవడానికి. అంటే నేను ఎంత ఆశగా వస్తాను. హల్లెలూయా. ఇదంతా మీరు నా మాని చూస్తే నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తాను. నేను మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాను కూడా మర్చిపోతాను, అవునా కదా? ఒక కొత్త మాలను ఉందా? ఒక కొత్త మాలను ఉన్నారా? వాళ్ళు పోయిన వారం వచ్చారు అనుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము ఆసక్తి కలిగి ఉండాలా. దేవునికి ఎప్పుడు నమ్మకం వస్తావో నువ్వు ఉన్నతమైన స్థితికి వస్తావు. ఎందుకంటే ప్రభు గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చోపెట్టాడు, అది సత్యం. దానియేలును బాబులోనికి ప్రదానం చేసిన దేవుడు, యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రదానం చేసిన దేవుడు. మన బిచ్చగాలు కాదు, క్రైస్తవులు బిచ్చగాలు కాదు. అర్థమైందా? క్రైస్తవులు రాను మారుతూ ఉంటారు. నీ వస్త్రం మారాలా, నీ స్థితి కూడా మారుతూ వస్తాయి. హల్లెలూయా. మన ప్రభు అలాగా దీవిస్తాడు. మన ప్రభు అలాగా దీవిస్తాడు. ఏమి లేకుండా ఆరోగ్యం ఉంటాం, రోగం ఉండదు మనకి రోగం ఉండదు. హల్లెలూయా. భయం ఉండదు. క్రైస్తవులకి భయం ఉండదు. హల్లెలూయా. క్రైస్తవులకి భయం ఉండదు, రోగం ఉండదు. హల్లెలూయా. ఆరోగ్యం ఉంటారు. హల్లెలూయా. అందుకే పిల్లారా, మనం ఏం అడిగినా దేవుడు దయచేస్తాడు. అందుకే మత్తయి 7:7 చెప్తుంది, అడుగుడి తట్టడి వెతుకుడి. హల్లెలూయా. అడుగుడి ఎక్కడ అడగాల? రోడ్ల పని అడిగేది కాదు, సర్వశక్తి గల దేవుని అడగాలి.
ఆమేన్. ఎవరిని? సర్వశక్తి గల దేవుణ్ణి, ఆకాశం భూమిని కలగ చేస్తున్న దేవుణ్ణి, ఆ యేసయ్యను మనం ఆడేది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన కనిపెట్టాలి. నీ గర్భఫల కొరకు నువ్వు ప్రార్థన కనిపెడుతూ ఉండాలి. అర్థమైందా? అందుకు సంగటిని చికెన్ మటన్ తినేసి అర్థమైందమ్మా? అర్థమైంది కదా? సంగటిని చికెన్ తినేసి వర్కులు పెట్టి నిద్రపోతే దేవుని వచ్చి చూసి. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? మనం దేవునితో అడగాలి. నువ్వు మనిషితో కాదు అడిగేది, నువ్వు మనిషి దగ్గర అడిగేది దేవుని అడుగుతున్నావు. ఆమేన్. అందుకే అన్న అంటూ చూడండి, దేవుని ఆమె తన మగబిడ్డ దయచేయమని అడిగిన నా మనవిని ఆయన నాకు అనుగ్రహించని చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆమె అంటుంది, నా ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు నాకు దయచేశాడు. ఇక్కడ నా విశ్వాసం నేను అనుకుంటున్నాను, అబ్రాహాము కన్నా అన్న ప్రార్థన గొప్పది. అబ్రాహాము విశ్వాసం కన్నా అన్న యొక్క విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, ఆమె విశ్వాసం యవనస్తురాలు, యవన వయసు. ఆమె ఆ యవన వయసులో కూడా దేవునితో పోరాడి జయించాడు. హల్లెలూయా. నీవు నా మగబిడ్డ దయచేసిన ఎడలా నేను నీకు ఇచ్చేదాన్ని, నేను నీకు ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే నీ వల్ల కాదు, కానీ నా వల్ల అవుతుంది. హల్లెలూయా. నేను సాధించగలను, నేను పోరాడగలను, నేను పరిగెత్తగలను, నేను విశ్వసించగలను, నేను నమ్మకగలను. ఎందుకంటే ఒక మంచి జరగాల, మనం పోరాడాలి. హల్లెలూయా. దేనితో పోరాడాలి? బైబిల్తో పోరాడాలి, వాక్యంతో పోరాడాలి, ప్రభుతో పోరాడాలి, ప్రభుతో కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆదివారం వచ్చి కూర్చున్న తర్వాత అయిపోయి ఇంటికి పోయి అయిపోయింది, మళ్ళీ వచ్చి ఆదివారం వచ్చిన తర్వాత స్తోత్రం స్తోత్రం అంటే నేను రోజు మీకు చెప్పిన వాక్యం చెప్తే మీరు వింటారా? ఈ వాక్యాన్ని వారమంతా కనిపెడతాను, వారమంతా దేవుని అడుగుతాను, ఏం చెప్పాలి ప్రభా? హల్లెలూయా. ఏం చెప్పాలి ప్రభా? ఎందుకంటే నాకు భారం ఉంది, మీకు చెప్పాలన్న భారం ఉంది. మరి మీ భారం ఉందా లేదా? ఏం భారం ఉందా లేదా? ఆ భారం, ఆత్మ భారం ఉండాలా, ప్రార్థన భారం ఉండాలా, సంఘం బలపడడం భారం ఉండాలా, మనకు ఆలయం కాలం భారం ఉండాలా. మనకు మైక్ లేదు, మైక్ సెట్ లేదు. అవునా కదా? మా కొత్త మైక్ మని ప్రభా ఎవరన్నా తెచ్చియాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. అవునా కదా? నీ విశ్వాసం గొప్పది. నువ్వెంత విశ్వాసం ప్రార్థన చేస్తావో అది ఖచ్చితంగా వస్తావు. ఒకరోజు చర్చిలో చూస్తావు, నువ్వు అనుకోవచ్చు, ఆ రోజు నేను ఎన్నో ప్రార్థన చేస్తున్నా ప్రభా, నా ప్రార్థన మంచి మైక్ సెట్ ఇచ్చారు ప్రభా. ఆ రోజు నీకు సంతోషం అనిపిస్తుంది. నీ కష్టానికి ఫలం అది. నువ్వు పడిన కష్టానికి ఆ ఫలం చూసినప్పుడు దాని సంతోషం వేరు, దాని ఆనందమే వేరు. హల్లెలూయా. అందుకే పిల్లలు చూడండి, అన్న నా వల్ల అవును నేను జయించగలను అంటుంది. చూడండి, సారా కూడా అంటుంది ఆదికాండంలో 16వ అధ్యాయం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయంలో రెండో మూడు చెప్పు. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నారు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని ఆబ్రాముతో చెప్పను. ఆబ్రాము సారాయి మాట వినను. కాబట్టి ఆబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన సారాయి తన దాసైన ఆగను ఐగుప్తురాలని తీసుకొని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చింది? ఏమిచ్చిందమ్మా? ఇట్లా వచ్చానమ్మా, నేను ఇట్లా చూడలేకపోతాను. ఇక ఇట్లా లెఫ్ట్ తీస్తే కాశ్మీర్ ఢిల్లీ వస్తాను. హల్లెలూయా. ఏమిచ్చిందంట? ఏమిచ్చిందంటమ్మా? బాగా చెప్తుంటుంది. ఎందుకు ఇచ్చింది? మళ్ళా కాలేదని
అమ్మ నా వల్ల కాదు, ఈ శరీరానికి శక్తి లేదు, ఈ శరీరానికి శక్తి లేదు, ఈ దేహానికి బలం లేదు, నాకు బిడ్డలు పుట్టదు, నాకు బిడ్డలు పుట్టదు అని ఇంకో శరీరాన్ని చూపిస్తూ ఉంది, ఇంకో శరీరాన్ని చూపిస్తూ ఉంది. చదవండి, బాగా చదవండి, మళ్ళీ 2-3 చదవండి. మనసు ఇక్కడ పెట్టానమ్మా, మనసు ఇక్కడ పెట్టాను. కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆయన వలన నాకు సంతానము కలగవచ్చని. ఏమంట? దేవుడు, సర్వశక్తిలో దేవుడు నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడంట. అవునా? నిజమా? నిజమా? 15 రండి, 15వ అధ్యాయము, 10వ అధ్యాయంలో 4వ వచనం. బాగా మనసుకి పెట్టాలి. యెహోవా వాక్యము అతను ఎవరి ఎద్దుకు వచ్చిందంట? అబ్రహాం ఎద్దుకు. ఇతడు నీకు వారసుడు కాడు. ఎవరు వారసుడు కాదు? ఎలియేజరు, అబ్రహాము పనివాడు. నీ వారసుడు కాదురా. నీ గర్భవాసం నీ భార్య పుట్టే బిడ్డనే. అదే ఎవరు భార్య? అబ్రహాం భార్య సారాయి. సారాయి పుట్టిన బిడ్డనే, సారాకు నీకు పుట్టిన బిడ్డనే నీకు వారసుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 10వ అధ్యాయం రండి, 2వ వచనం. సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడు. అట్లా దేవుడు ఏమంటున్నాడు? నీ గర్భవాసం నీకు భార్యగా బిడ్డనిస్తానంటే ఈ మనిషి చెప్తుంది, సారా అంటుంది దేవుడు నాకు బిడ్డలు పుట్టకుండా చేస్తున్నాడు అంటే ఆయన వల్ల కాదా అన్నట్లు అనిందా? అన్నట్టు నేను సాధించాను. బా, ఏ విశ్వాసం చూడండి. ఆ విశ్వాసం కాదు, ఆ విశ్వాసం గొప్పది. నువ్వు కూడా ఆదివారం అని చర్చకు వస్తున్నావు, మరి నీ విశ్వాసం ఎట్లా? ఒక అచీవ్మెంట్ ఉండాలి, ఒక గురి ఉండాలి. నేను ఇది సాధించాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురి ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలని గురి ఉంటుంది, ఒక జాబ్ చేయడానికి గురి ఉంటుంది, ఒక డబ్బు సంపాదించే గురి ఉంటుంది, ఒకరికి ఆశ ఉంటుంది, ఇది సాధించాలని పట్టుదల ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలంటుంది, ఒక ఎస్పీ అవ్వాలంటుంది, ఒక పోలీస్ ఆఫీస్ అవ్వాలంటుంది. అట్లా గురి ఉండాలి. దేవుడి దగ్గర నీ గురి ఉండాలి. గురి లేకపోతే వేస్ట్. అర్థమైందా? దేవుని నమ్ముతున్నావు, దేవుని విశ్వసిస్తున్నావు, మరి నీ విశ్వాసం గొప్పగా ఉండాలి. నేను చేయగలను, నేను ప్రార్థన చేయగలను, నీకు నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, ఆ మంటుంది ఈ శరీరానికి ఏమైందంటే బలం ఊడిపోయింది. ఇంకా నాకు పుట్టదు, నాకు వయసు అయిపోయింది, ఇంకా గర్భాన్ని మోసేంత శక్తి నాకు లేదు. అందువల్ల మరొక శరీరాన్ని చూపిస్తాను. ఎవరిని? ఆగర్ని తీసుకువచ్చి ఇందా ఏమితో పోతే నీ గర్భం అవుతుంది. దాని అర్థం ఏమి? నా వల్ల కాదు, నాకు పుట్టదు. ఇలారా మన మీద నమ్మకం ఉండాలి. డాక్టర్ నువ్వు సస్తావంటాడు, నువ్వు చనిపోతా అంటున్నాడు, నీ బ్రతకాల నీకు ఆశ ఉండాలి. అవునా కాదు? అవునా కాదా? నేను బ్రతకలను, నీకు నమ్మకం ఉండాలి. మందులు పనిచేయదమ్మా, నిజం చెప్తున్నా, మందులు పనిచేయదు, నీ విశ్వాసం పనిచేస్తుంది. ఆమేన్. నీ నమ్మకం పనిచేస్తుంది, నీ విశ్వాసం పనిచేస్తుంది, నీ ఆశ నెరవేరుతుంది. హల్లెలూయా. ఇది వదిలిపెట్టి, నువ్వు నీ నమ్మకాన్ని వదిలిపెట్టి నేను వాళ్ళలాగా ఉండాలా, నేను పలానా వ్యక్తిలాగా ఉండాలా, నేను దేవగుడిలాగా ఉండాలా, నేను పలానాయిలాగా ఉండాలా, నేను ఈమెలాగా ఉండాలా. నువ్వు నీలాగానే ఉండాలా, నిన్ను నువ్వు నమ్ముకోవాలా. అర్థమైందా? నిన్ను నువ్వు నమ్ముకోవాలా. అదేలా దేవులాగా ప్రభులాగా మారాలి. ప్రభు వలే మనం మారుతూ ఉండాలి, ప్రభు వలే విశ్వసించాలా, ప్రభు వలే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఇస్తాడని నమ్మకం ఉండాలా. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అంటే ఏమి రాదు. ఏమొస్తుందా? ఏమన్నా దొరుకుతని ఎవరు చూడండి. ప్రార్థన చేసిన ఎడలా చెప్తావా? ఎవరి 11:6 ఆయన ఎద్దుకు వచ్చేవారు
ఆయన వద్దకు వచ్చేవారు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మను కదా. నేను ప్రభు ఎత్తుకు వస్తున్నా మందిరానికి, నేను దేవుని మందిరానికి వస్తున్నాను. ఈ మందిరానికి వచ్చిన వలన నాకు ఆరోగ్యం ఉందని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నేను మందిరానికి వస్తున్నాను, నాకు దేవుడు ఈ వారమంతా నెమ్మదిస్తున్నాడు, నా మనస్సు ప్రశాంతంగా ఉంది. మందిరానికి వచ్చి కూర్చొని పోతే, మందిరంలో వాక్యం వింటే నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఒక వారం మందిరం రాకపోతే నాకు ఏదో భయం అనిపిస్తుంది. అంటే దేవుని యొద్దకు చూడండి, వాక్యం చెప్తుంది పిల్లారా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలా. ఎందుకంటే పిల్లారా, మన దేవుడు మన ప్రభు జీవం గలవాడు. తీసుకెట్టుకున్నా. హల్లెలూయా. ఏంటి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. వాళ్ళకే మహిమ. దేవుడు ఉన్నాన్ని ఎవరు నమ్ముతారో వారికి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, పోయిన వారం కన్నా కుంటివాడు కొంచెం కొంచెం జరిగినా కూడా వాడు జరిగి ఉండొచ్చు, కానీ వాడు ఏం విశ్వసిస్తున్నాడు, ఆయనే రావాలి. వారి నమ్మకం. నేను ఆగని చెప్పాను కదా, 38 సంవత్సరాలు వారు మందిరం దగ్గరే ఉన్నారంట కూర్చొని. యవనాయుడిని పట్టుకోబోకో ఆ కోనేటి తోసేసుకుని వచ్చు, కానీ లేదు, ఆ ప్రభువే రావాలి. అక్కడ చాలా మంది ఉన్నారంట, అక్కడ చాలా వ్యాధిగ్రస్తున్నారు, కానీ వాళ్ళందరూ అడగకుండా ప్రభు వాడిని అడిగారంట. కారణం అంటే వాళ్ళ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పగా ఉండాలి. హల్లెలూయా. నేను అనుకున్న జరుగుతుంది, నా ప్రభు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు నమ్మాలి. ఒక 5 ఏళ్ళు మేము ఫస్ట్ మనం మందిరికి వచ్చినప్పుడు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది ఒక అమ్మాయికి, శ్రావణి న్యూజిలాండ్లో ఉన్న అమ్మాయి. 5 సంవత్సరాలు బిడ్డ పుట్టలేదు. మనం స్టార్టింగ్ చర్చి వెళ్తాం, 7 days ఫాస్టింగ్ ఉంటాం. అప్పుడు అమ్మాయి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత నేను చెప్తున్న అమ్మాయికి నువ్వు ఆడపిల్ల పుడుతుంది అని చెప్తుంది. ఆ అమ్మాయికి అట్లనే జరిగింది. ఆ అమ్మాయి నమ్మింది, అది జరిగింది. శివామి ఇప్పుడు ఈ పాప కన్నాను, ఆ మనసులో ఒక ఫీలింగ్ ఉన్నది అంతే. ఏమ్మా అక్కడే ఏమ్మా ఇంకంతే. ఏమి చెప్పండి, మా నన్ను ఆమె చూసి నన్ను చూడండి. ఏమి ఇంకంతే, నాకు పెళ్లి జరగదు. వాక్యం చెప్తా ఆ పాప మనతో దేవుడు చెప్తాడు, పెళ్లి జరుగు చెప్పాను, నీకు ఈ నెల పెళ్లి జరుగుతున్నా. నమ్మింది, మా అమ్మ చూస్తుంది, నమ్మాలి. హల్లెలూయా. చూడండి, ఆ అమ్మాయికి చెప్తున్నా మళ్ళా నీకు గర్భాన్ని వస్తుంటే, ఇప్పుడు మళ్ళీ గర్భం ఉంది అమ్మాయి. 7th month 8th month. ఏం నమ్ముతు తెలుసునా, ఫస్ట్ నేను ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నాను, ఈసారి నాకు మగపిల్లడు ఇస్తాడు దేవుడు అంటే, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. సరే అమ్మాయి, నీ విశ్వాసం గొప్పది అన్న. హల్లెలూయా. ఎందుకంటే ప్రియారా, కొత్త నిబంధన అన్నిట్లో ప్రభు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. 12 సంవత్సరాల రక్తస్రావ సహోదరి చెప్తున్నాడు, నీ విశ్వాసం బాగా చెడుపో, విశ్వాసంతో రా దేవుని మందిరానికి, ఆలయానికి విశ్వాసంతో రావాలి, నమ్మకంతో రావాలా. మీకు వారు చెప్తున్నా, నువ్వు 100 రూపాయలు దీంట్లో వేస్తున్నావు, ఈ 100 రూపాయలు ముందులో వేస్తాను, దేవునికి 200 ఇస్తాను, నమ్మితే నీకు 200 వస్తుంది. 200 తిరిగి ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియుల మనం పోరాడాలి, మనం పోరాడి చేయించాలి దేవుని దగ్గర. ఆదిలో నుంచి ఇప్పుడు అట్లనే ఉంటుంది. మంచి ఆశ ఉంది కదా, ఏమో ఆ ఆశ ఉందా లేదా, పోటీ పడిపోవడం కాదు, దానివల్ల ఏం ప్రాబ్లం. నువ్వే బాబు మాకు కూతురికి ఎంత ఆశ ఉంది, మా అమ్మాయికి ఎంత ఆశ ఉంది, అట్లా పెట్టిస్తే బాగుంది దేవుడు, నేను అనుకుంటాం లేదా, ఏమ్మా అనుకుంటాను, కానీ అది అనుభవించాలి. అది ఫోటోగా ఉండకూడదు పిల్లరా, అది ఫోటోగా ఉండకూడదు, అది నీ జీవితం జరగాలి. మరి జరగాలంటే నువ్వు దేవుడితో విశ్వసించు.
హల్లెలూయా. నీ మనసు దేవుని అతుక్కొని ఉండాలి. నేను పోరాడుతున్నాను, దేవుడు నాకు ఇవ్వగలడు. బైబిల్కి లోకానికి విరుద్ధం. లోకం అంటుంది నీకు పుట్టదు, లోకం అంటుంది నువ్వు చనిపోతావు, లోకం అంటుంది నీ వ్యాధి స్వస్థ కలగదు. బైబిల్ చెప్తుంది నీకు దేవుడు బుద్ధినిస్తాడు. బైబిల్ చెప్తుంది నువ్వు బ్రతకగలవు. బైబిల్ చెప్తుంది నీకు స్వస్థత జరుగు. బైబిల్ చెప్తుంది నీకు మంచి శుభకార్యం జరుగు. బైబిల్ ఈ లోకం అంటుంది నీకు వాహనం జరగదు అంటుంది. నేను ఎవరు పెళ్లి చేసుకొని చెప్తుంది, కానీ దేవుడు చెప్తాడు నీకు వాహనం జరుగు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నల్లనానైనాను, పరమగీత చెప్తుంది, నేను నల్లనానైనాను సౌందర్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా. కారణం అంటే ప్రియులారా, లోకానికి బైబిల్కి విరుద్ధం. లోకానికి బైబిల్కి విరుద్ధం. డాక్టర్ చెప్పడు చనిపోతాను చెప్తాడు, దేవుడు చెప్తాడు బ్రతకగలుగుతాడు. ఆమేన్. తన ఓటును ఎప్పుడు కానీ మనం ఓడిపోదు. చూడండి, ఒక కుంటివాడు ఉన్ని, ఒక గుడ్డివాడు ఉన్ని, ఒక అంధకారంగా ఉన్ని, ఒక లేదు ఒక 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 బలహీనవాడుగా ఉన్ని, బలహీన పడుకుని నేను బలవంతుడు పరిగెత్తగలుగుతాడు. అవునా కదా? ఒక కుంటివాడు అండి, నేను పరిగెత్తలేడు. నీ మనసు నేను పరిగెత్తగలంటే నీకు ఈ కాలు నేను ఈ స్టాటస్ చూస్తాను, ఈ స్టాటస్ చూస్తాను అంటే నాకు ఏమన్నా కేరళ అమ్మాయి 2 కాళ్ళు ఉంది, 2 చేతులు, స్పెట్స్ మీరు చూస్తుంటారు, స్పెట్స్ వేసుకుంటుంది అమ్మాయి, 2 కాళ్ళతో డ్రైవింగ్ చేస్తుంది. ఐఏఎస్ అమ్మాయి, హైదరాబాద్ అనుకుంటా. 2 చేతులు లేదు, కాలుతోనే తింటుంది, కాలుతోనే డ్రైవింగ్ చేస్తుంది, కాలుతోనే స్పెట్స్ వేసుకుంటుంది. హల్లెలూయా. కుంటితనం నీ హృదయానికే కానీ నీ శరీరానికి కాదు. హల్లెలూయా. కారణం ఏమంటే నేను చేయగలను నమ్మాలా, నేను విశ్వసిస్తున్న నమ్మాలా. దేవుడి మీద విశ్వాసం మంచిదే, కానీ నీ విశ్వాసం గొప్పగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం కూడా గొప్పగా ఉండాలి. హల్లెలూయా. కానీ సారా అంటుంది నాకు జరగదు అంటుంది, ఇంకా దేహాన్ని ఇంకా సరిగా తీసుపెట్టుంది. చూస్తున్నారా ఎట్లా ఒప్పుకుందేమో. దేవుడు అంటున్నాడు నీ గర్భవాసం మీకే ఇస్తా పెట్టినన్నాడు. ఆమంటుంది నాకు పుట్టదు, నా సరి నాకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు. అవునా కదా? ఆమంటుంది ఉన్నారు ఇడే. ఆమంటుంది ఆమె రూపసి, ఆమె అందమైన స్త్రీ, సారా అందమైన స్త్రీ. ఆమంటుంది నా ఏమంటుంది ప్రియుల చూడండి, ఈ ముసలిని సుఖం పొందుకుంటున్నా, ఈ అబ్రహాం ముసలి నేను సుఖం పొందుకుంటున్నా, నేను గర్భం భరించగలన్నా, భారం మొయ్యగలన్నా, నా వల్ల కాదు. అందుకే నీవు నా ఆగని పని, నా దాసి ఆగ తప్పు. ఆమె గర్భం అయిపోయింది. ఆమె మీద నమ్మకం ఉంది, బాగుంది. ఆమె మీద నమ్మకం ఉంది. ఎవరికి? ఆగరి మీద నమ్మకం. ఈమె ఆగరి నమ్ముతుంది, కానీ ఈమె నమ్ముకోలే. అట్లా మనము ఒకరు పోల్చుకోవచ్చు. అర్థమైందా? ఒకరినొకరు మనం పోల్చుకో. వాళ్ళతో పాడగలుగుతారు, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. మరి నీ వల్ల కాదా? సార్ అవునా కాదా? ఇట్లా లైఫ్లో ఏం సాధించాలి, ఎందుకంటే దేవుడు చూడండి, యోనాని నిలువెల పట్టణం పో అన్నాడు, వాడు తర్సి పట్టణం పరిస్థితున్నాడు. యెషయా ప్రవక్త నేను పోతాను ప్రభా అంటే, ఈయనేమో పోయేవాడిని వద్దురా అంటాడు, ఉదయం పోను ప్రభా నీ పోరా అంటాడు. పేతురు చదువు లేనివాడు, పేతురు బోధిస్తున్నాడు. పౌలు అంటున్నాడు ప్రభా నేను బోధిస్తాను ప్రభా అంటే, పౌలు రాయరా అన్నాడు. నువ్వు బోధించదురా, నువ్వు గ్రంథం రాయి. మరి పేతురు చదువు లేని బోధిస్తున్నాడే. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి మన గురించి బాగా తెలుసు. హల్లెలూయా. సారా తప్పుని ఒప్పుకుంటాను. హల్లెలూయా. దేవుడికి ఇస్తానన్నాడు, ఆమె నమ్మడం లేదు. హల్లెలూయా. చూడండి మాట్లాడుతున్నాడు, నేను పోయి మళ్ళా తిరిగి వచ్చేప్పుడు నీ చేతిలో పెట్టాలంటే ఆమె నవ్వుతుంది. సారా చూడండి, ఆదికాండం
18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. అందుకైనా 12. సారా, నేను బలము ఊడిన దానినై తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోలేను. దేవుడు ఏమన్నాడు చూడండి పిల్లారా, దేవుడు అన్న మాటకి నవ్వుతుంది పిల్లారా, దేవుడు అన్న మాటకి ఆమె నవ్వుతుంది. 10. అందుకైనా మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగును. ఏమంట? దాన్ని నవ్వుతుందమ్మా. హల్లెలూయా. నీకు సంతానం నీ భార్యకి అంటే లోపల ఉంది నిలుచుకుంది. బయట అబ్రాహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము నీ భార్య ఎక్కడంటే ప్రభా లోపల ఉంది, నేను మరలా వచ్చేప్పుడు నీ భార్య చేతులు పెట్టుకుంటుందంటే ఆమె నవ్వు వచ్చింది. అప్పుడు ఆ వయసు 80 ఏళ్ళు. ఎంతంట? ఏమంటుంది? నా యజమాను వలన బిడ్డ కలుగుతుందా? నా బలమంతా ఊడిపోయింది. హల్లెలూయా. తన దేహాన్ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి, తన బలాన్ని బట్టి ఆమె నవ్వుకుంటుందంట. నాకు నిలవరా? హల్లెలూయా. కాదు, దేవుడు చెప్తాను నిలుస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారంట? నిలవరు ఆమె అనుకుంటా. ఆమె నమ్మకం అలా ఉంది. నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు ఏది అనుకుంటావో దేవునితో, నువ్వు ఏది అనుకుంటావో జరుగుతుంది. నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. ఎంతమంది చెప్పినా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, ఇక్కడ ఆమె నమ్మడం కారణం అదే. దేవుడు పుడుతుందంటే నాకు పోయా, నాకు నిలవదు, నా కథ నాకు తెలుసు. ఏమే నా శరీరం నాకు తెలుసు. మనకి మీరు ఇట్లా కూర్చోండి, నేను ఇట్లా చూడాలని ఇట్లా చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. చూడండి, దేవుడు పుడుతుంది అన్నాడు. ఆమె ఏమంటుంది? నా వల్ల కాదుయా, నా వల్ల అందుకే చాలా మంది ప్రార్థన చేస్తే నా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పాట అలాంటి వాళ్ళు దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మన మీద నమ్మకం ఉండాలి. హల్లెలూయా. మన మీద నమ్మాలి. హల్లెలూయా. నేను చేయగలను. హల్లెలూయా. నేను సంపాదించగలను. నేను గవర్నమెంట్ జాబ్ సాధించగలను. హల్లెలూయా. అట్లా నమ్మాలి. హల్లెలూయా. అట్లా నమ్మితేనే లైఫ్. అట్లాగా విశ్వసించే లైఫ్. ఏమి లేకపోతే పాట అన్నాడు. ఏం పాడాలా చెప్పండి? ఏం పాడాలా? సారా గది ఏమి ఎప్పుడు చూసినా బిడ్డ పుట్టాలా, బిడ్డను ఎత్తుకోవాలా, ముద్దు పెట్టుకోవాలి. అర్థమైందా? బిడ్డ పుట్టాలా చెప్పండి అమ్మా, బిడ్డను ఎత్తుకోవాలా, ముద్దు. అదే నాకు బిడ్డ పుట్టాలి లేదా? హల్లెలూయా. కొంతమందికి అలా ఉంటారు. హల్లెలూయా. ఊరని నీ బిడ్డ అనుకుంటావా? చెప్పండి ఏమ్మా, ఊరలో బిడ్డ నీ బిడ్డ అనుకుంటా, నీ తమ్ముని బిడ్డ నీ బిడ్డ అనుకుంటావా? ఏం మొత్తం నీ తమ్ముని బిడ్డ నీ బిడ్డ అనుకుంటావా? చెప్పండి. నన్ను తల్లి అవుతావు, ఫీల్ అవుతుంది. దేవుడు నేను అడుగుతుంది అనుకుంటాను. నీకు నమ్మకం లేదు, నీ పొట్టు నమ్మకం లేదు. చెప్పండి. నీ పొట్టు చెప్పండి. ఏమ్మా నీకు బాగా నమ్మకం లేదా? కొందరికి వస్తున్నావు కదా, అవునా కదా? నమ్మి నువ్వు నమ్మలేవా? ఏమ్మా నీ పక్కన నమ్మి నువ్వు నమ్మలేవా? బాగా పోతున్నావు.
నువ్వు నమ్మి రావాలా. నేను చేస్తున్నావు, వంట చేస్తున్నావు, అన్నం చేస్తున్నావు, దేవుడు నిశ్చయంగా అలాగే అది కూడా పరిచయం. నేను చేసే వంట కూడా పరిచర్ని, అది ఊడ్చడం పరిచయమా, నేను చేస్తున్నావే ఇది కూడా పరిచర్య. సంఖ్య నువ్వు ఎక్కువ స్పీకర్ తెచ్చి పెడతావే అది కూడా సేవ, గొప్ప సేవ. నువ్వు అనుకుంటావు ఏదైనా మొయ్యాలా, ఇది మొయ్యాలా ఎక్కువ పెట్టినా ఏడే పడిచిపోతావు నీకు అనుకుంటే మనసులో. పరిచర్య, గొప్ప పరిచర్య, అది నీకు తెలీదు, అది సేవ. ఆయన సున్నాయన పిల్లల్ని తీసిన ఒక కర్రెత్తి పెట్టమని కూడా మర్చిపోడు ప్రభు. దానికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసిన, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మరిచినకు అన్యాయస్తుడు కాదు. నీ మేలు పొందుకొని చిన్న 6:10 త్వరగా మా 12:50 అయిపోయింది. వచ్చే వారం నుంచి తొందరగా వస్తాం. 11:30 వచ్చి ప్రార్థన చేయండి. నా దగ్గరికి వచ్చేయాలని ప్రార్థన చేయండి. వచ్చేవారు మీరు దేవుడు చేసిన కార్యం బట్టి, మీరు సేవలు చేసే ఉపచారం బట్టి, ఉపచారం చేయకుండా తన నామమును మంది చూపించిన ప్రేమను మరిచెట్టుకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్నలు కూడా నిన్ను మర్చిపోడు, నేను మర్చిపోవచ్చు. ఆమేన్. ఆమేనా. నేను మిమ్మల్ని మర్చిపోవచ్చు, నా ప్రభు మిమ్మల్ని అందరూ కూడా మరవడు. ఆమేన్. చనిపోయిన తర్వాత కూడా నేను మరవడు. ఒకరోజు నువ్వు ఊడ్చినా కూడా, ఒకరోజు ఈ మందిరం ఊడ్చినా, ఈ పాత్రలు కడిగినా కూడా నిన్ను ప్రభు అందరూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. అని గుర్తుపెట్టుకుంటారు. ఆమేన్. నేను మా సేవకులు మా ఆత్మీయతలను చేస్తాం. వాళ్ళ మీద ఏమమ్మో వరాలు ఉన్నారని మా మీద అట్ట దిగేసింది. వాళ్ళు ఇవ్వలే మాకు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మాట్లాడలేదు మా దగ్గర. మా మగాలు చూసినా వాళ్ళు మా ఎదురుపోతారు. హల్లెలూయా. వారి బ్యాగులు మోసాం మేము, వారి ప్యాంట్లు ఉతికినాము, వారి షూలు తుడిచిపెట్టినాము. కానీ వాళ్ళ మీద ఏముందో అదే వరము, అదే అభిషేకము, అదే ప్రవచనము మా మీద దేవుడు అట్లా దింపినాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ప్రతి పైసాకు సమాధానం ఉంటుంది, ప్రతి డబ్బు కూరినంతలో దీవెన ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిండుగా దీవించే దేవుడు. ఆమేన్. అందుకే సారా నవ్వుతుందంట. పిల్లారా ఏం నవ్వుతుంది? నాకు బలం లేదు. ఏమి సారా నవ్వుతుంది? సారా దేవుడు వెంటనే ఎందుకు నవ్వుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అట్లాగా ఉండదు. మందిరంలో ఏ మాట చెప్తారు నాకు జరగాలనుకో. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన, మంచి ప్రార్థన ప్రభా. దేవుని అడుగు, మంచి ప్రార్థన ప్రభు ప్రభా. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పరిగెత్తాలి ప్రభా అని అడుగు. రోగులు స్వస్థత కలగాలి ప్రభా అడుగు. హల్లెలూయా. వ్యాధి పరిగెత్తిపోదు ప్రభా అని అడుగు. మా గ్రామంలో వ్యాధులు ఉండకూడదు ప్రభా. మా వ్యాధులు ఏ దయ్యాలు ఉండకూడదు ప్రభా. ఏ భయం ఉండకూడదు ప్రభా. మా గ్రామంలో అలాగా ఒక మంచి ప్రార్థనగా నన్ను చేయండి ప్రభా అని అడుగు. దేవుడిని అలాగా చేస్తాడు. హల్లెలూయా. అలాగే నీ నమ్మకం, విశ్వాసం. చూడండి మోషే అంటున్నాడు. చూడండి 4 నిర్గమకాండము 4వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 10 చదువు. అప్పుడు మోషే, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండినైనాను నేను మాట నేర్పినాను కానే. ఒరే పరో దగ్గర పోరా అన్నాడు దేవుడు. ఐగుప్తు రాజు పరో దగ్గర పోయి, ఇశ్రాయేలు ప్రజలు బానిస జీవితంలో ఉన్నారు. 430 సంవత్సరాలు బానిస జీవితంలో ఉంటే వారిని విడిపించిపోరా మోషే అంటే, మోషే ప్రభా నేను 4 మందం కలిగిన వాడిని ప్రభా, నేను వాటితో మాట్లాడే ధైర్యం లేదు ప్రభా. అయ్యో రాజుతో కూడా నేను మాట్లాడేదా, నాకు 4 మందంగా ఉంది ప్రభా. చూడండి మాట అంటున్నా చూడండి. నేను నోటి మాంద్యము గల 4 మంద్యము గల వాడిని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడు నోరిచ్చేవాడు ఎవరురా? దేవుడు నోరిచ్చేవాడు ఎవరు? నేనే కదా నోరిచ్చేది. హల్లెలూయా. మగవాణి గాను, చెవిటివాణి గాను, దుష్టి గలవాణి గాను, గుడ్డివాణి గాను పుట్టించేవాడు ఎవడు? యెహోవా నేనే కదా ప్రభు, నేనే కదా.
ఆమేన్. నేనే కదా అట్లా చేసేవాడు. నువ్వు నేను ఉన్నాను మాట్లాడతా అంటే చూడండి, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడే ఉండి నువ్వు ఏమి పలకాల్సినదని నీకు బోధించేదని అతనితో చెప్పును. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నువ్వు పంపగా తలించిన వాణిని పంపమను. నువ్వేమో ఎవరు అనుకుంటావు, వాళ్ళే పంపించు ప్రభా. నేను పోను ప్రభా. దేవుని పాపం వచ్చేసింది. హల్లెలూయా. ఏ పని చెప్పినా కూర్చో తప్పకుండా మనం చేయాలి. నీకు ఏది అప్పచెప్తున్నాడు, నీకు ఏ పని ఇస్తున్నాడు దేవుడు, మందిరంకి ఏ పని అప్పచెప్తున్నాడు, ఇది నా వల్ల అవుతుంది, హల్లెలూయా, ఇది నేను చేయగలను, ఆమేన్, ఇది నేను చేయగలను. మీకు మంచి సాక్షి చెప్తున్నాను. ఇక్కడ మందిరం వస్తుంది, నేను కుటుంబ ప్రార్థనలకు తెలుసుకున్నాను. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, మన కుటుంబ ప్రార్థన ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ ప్రేయర్, ఇక్కడ మందిరం వస్తుంది తెలుసు. ఇక్కడ మందిరం వస్తే సాతాను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ రాకూడదు, మా గ్రామం రాకూడదు, సంపాలంటుంది, మొత్తం సంపాలంటుంది. ఇక్కడ రాకూడదు, దేవుడు తీసుకొచ్చాడు. ఇక్కడ నడిపించగలరు, ఆ బలం ముందనే దేవుడికి నీకు పంపించాడు. హల్లెలూయా. కానీ ఈ మోషే అంటున్నాడు, నేను పోలేను ప్రభు. మరి అహరోను ఎలా వచ్చాడు? నువ్వు ఎవరు పొమ్మంటే వాళ్ళు పొమ్మను ప్రభు, నేను పోను ప్రభు. దేవుని పాపం వచ్చేసి ఇది నువ్వు చేయగలవు. దేవుడు నమ్ముతున్నాడు నిన్ను, దేవుడు నేను నమ్ముతున్నాడు. ఏం నమ్ముతున్నాడు? నువ్వు ఇది చేయగలవు, నీకు శక్తి ఉంది అంటున్నాడు. మోషే నాకు శక్తి లేదు ప్రభు, నాకు బలం లేదు ప్రభు, నాలుగు మందంగా ఉంది ప్రభు, మన నాలుగు మందం కలిగిన వాళ్ళని మాట్లాడలేదు ప్రభు. నువ్వు మాట్లాడగలుగుతురా? దేవుడు నోరిచ్చేది నేనేరా అంటున్నాడు దేవుడు. నువ్వు మోషే నాపల కాదు ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు నీ మీద విశ్వాసం వస్తే నువ్వు కూడా విశ్వసించాలి. హల్లెలూయా. దేవుడు నేను నమ్ముతున్నానంటే నువ్వు కూడా నమ్మాలి. హల్లెలూయా. నువ్వు కూడా నమ్మాలి. నేను నమ్మకలేదు, నేను రాలేను, నేను నమ్మకలేదు. ఇప్పుడు వచ్చే వారం వస్తాను రాను, కానీ నేను వస్తా. హల్లెలూయా. నా నమ్మకం గొప్పది, నా విశ్వాసం గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, ఐగుప్తు మనము ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశాన్ని దేవుడు పంపించాడంట. కనాను దేశాన్ని అది పాడు తేనె ప్రవహించే దేశమని ప్రభు చెప్తున్నారు. అది వాగ్దానం దేశమని ప్రభు చెప్తున్నారు. ఆ గోత్రం 12 గోత్రంలో ఒక పెద్దవాళ్ళని నాయకులుగా 12 మంది దేవుడు పంపిస్తే వీళ్ళు చెప్తున్నారు, 10 మంది చెప్తున్నారంట అది పాడు తేనె ప్రవహించే దేశమే, కానీ మనం జయించలేము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయం. చూడండి 20 నుంచి. వారు అతను సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి. వారు అతనికి తెలియపరిచేది ఏమనగా, మోషేకు, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళుతుంది, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పన్నులు ఇవి. అయితే ఆ దేశము నివసించుచు జనులు బలవంతులు. ఆ దేశపై ఎవరంట? దేవుడు ఏమన్నా ఎవరితో? మోషేతో అంటున్నారు. ఎవరు? 12 మంది పంపించారంట. మోషే, మీరు పోయి ఆ ప్రాంతం చూసుకొని అంటారా ఎట్లుందంటే, అక్కడ పొలాలు ఉన్నది వాస్తవమే, అది పాలు తేనె ప్రవహించే దేశమే, అక్కడ చల్లగా ఉన్న దేశమే, అదన్నీ నిజమే. కానీ అక్కడున్న ప్రజలు వాళ్ళు చాలా బలవంతులు, వారిని మనం జయించలేము. మరి ఎవరు పంపించేది? ఇప్పుడు పైకి రండి, 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. ఎవరు పంపించేది? చదవండి చెప్పండి మమ్మీ, ఎంతమంది నోరు లేదు. యెహోవా యేసు ప్రభు మోషేకి ఇలాగా సెలవిచ్చును, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు మనుషులు పంపు అన్నాడు. పంపండి ఎవరు? దేవుడు. ఆమేన్. దేవుడు సర్వశక్తి గల దేవుడు. మీరు పోండ్రా చూస్తారంటారా అంటే అక్కడ మనిషిని దేవుడు నమ్మలే. వీళ్ళు మనిషిని చూస్తే ఏమంటారు? ఇప్పుడు నన్ను 20 చదవండి, కిందకి 20 చదవండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశం వెళుతుంది.
అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అది నిజమే, దేవుడు చెప్పిన నిజమే అది. దాని పండ్లు ఇవే. అయితే ఆ దేశములో నివసించు జనులు, ఆ దేశం ఏ దేశములో? ఆ దేశములో నివసించే ప్రజలు మనిషిని చూసి భయపడతాను. నీతో దేవుడు నమ్మలే వాళ్ళు, అర్థమైందా? హల్లెలూయా. నీతో దేవుడు వస్తే నమ్మలే, ప్రభు నీలో ఉన్నాడు నమ్మలే. హల్లెలూయా. ప్రజలను చూసి భయపడుతున్నాడంట. అమ్మో వాళ్ళు బలవంతులే అప్ప, వాళ్ళు మనం జయించలేదు. హల్లెలూయా. ఎంతమంది? 12 మంది పంపిస్తే దానిలో 10 మంది చెప్తుంటే ప్రియులారా మనం జయించలేము, మనలో కాదు. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు? ఆమేన్. క్రీస్తు మనలో ఉన్నాడు. హల్లెలూయా. 12 మంది పంపిస్తే 10 మంది అంటున్నాడు ప్రియులారా అక్కడ మనం జయించలేము, అక్కడ బలశాలి ఉన్నారు, బలమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మనం పోట్లాడలేము. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇద్దరు ఏం చెప్తారో తెలిసిన, మనం వాళ్ళని జయించగలం. యెహోవా మనతో ఉన్నాడు. హల్లెలూయా. అలా ఎందుకని పిల్లలు చూడండి, మన చదువు కింద చూడండి. వారి ఆ పట్టణంలో ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనానేకులను చూచితిమి. అమాలేకులను దక్షిణ దేశం నివసిస్తున్నారు, హితీవులు, యెబూసీయులను, అమోరీయులను కొండ దేశం నివసించుచున్నారు, కనానీయులు సముద్ర వద్దను యోర్దాను నది ప్రాంతము నివసించాలని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము. ఆమేన్. నిశ్చయంగా మనం వెళ్ళుదము. ఇద్దరు అంటున్నారు నిశ్చయంగా మనం పోతాం ఆ దేశానికి, మనం జయిస్తాం ఆ దేశాన్ని, మనం ఆ దేశాన్ని పొందగలుగుతాం దేశాన్ని అంటే 10 మంది చెప్తారు మేము పోము. అలా కాదు మా వల్ల, అయ్యో మనం చంపేస్తాడు పోతే. హల్లెలూయా. ఇక్కడ మెజార్టీ పిల్లలు ఎంతమంది? మెజార్టీ ఎంతమంది? 10 మంది మళ్ళీ అవదంటున్నారు, ఇద్దరు అవుతున్నారు. ఎవరు నమ్ముతున్నారు? ఈ లోకం ఎవరిని అంటుంది? మెజార్టీ పీపుల్ వల్ల ఎక్కువ నమ్ముతుంది. అర్థమైందా? ఆ ఊరు జనం అంతా చెప్తారు వాడు దొంగ అంట, అర్థం కదా? అది సత్యం అండి. ఇద్దరు అన్నారు సాధిస్తారు. యెహోవా మాతో ఉన్నాడు, ప్రభు మాతో ఉన్నాడు, మేము సాధించగలం. హల్లెలూయా. నీ నమ్మకం అలా ఉండాలా? ఏముండాలా? ఏమ్మా? హల్లెలూయా. నీ ఆశ అలా ఉండాలా? నువ్వు కాళ్ళు పోతే నేను ఫ్లైట్లో పోవాలని ఆశపడాలి, సైకిల్లో పోవాలని ఆశపడతాను. ఏమన్నా చెప్పండి మా, సైకిల్లో పోయి బండ్లు పోవాలని ఆశపడతారు, బండ్లో పడి కాళ్ళలో పోవాలని ఆశపడతారు, కాళ్ళు పోయేవాడు పెద్ద పని కొనుక్కొని ఆశపడతాడు, కుర్చీలో ఉన్నాడు షీట్ అని వేసుకొని ఆశపడతాడు, షీట్ వేసుకున్నాడు బిల్డింగ్ కట్టుకోవాలని ఆశపడతాడు, బిల్డింగ్ మన అప్సైడ్ కట్టుకోవాలని ఆశపడతాడు, అప్సైడ్ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని ఆశపడతాడు. నీ ఆశ నమ్మకం. దేవుని ఆశ కలిగితే నేను తృప్తిపరుస్తాను. నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. నీ కోరికలు సిద్ధింపచేసి, కీర్తనలు 24వ వచనం, నీ కోరికలు సిద్ధింపచేసి, హల్లెలూయా, నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగ అడగాల దేవుని దగ్గర, గచ్చిగా అలాగ అడగకూడదు. అర్థమైందా? ప్రభా ఒక బిడ్డనా ఇవ్వండి ప్రభా, ఒక బిడ్డనా ఇవ్వండి ప్రభా, నాకు 100 మంది బిడ్డలు ఇవ్వండి ప్రభా. దేవుడు ఒక బిడ్డను ఇస్తాను. అవునా కాదా? అమ్మా వేరే ఉన్నా. హల్లెలూయా. ఏం మా గౌతమే 100 మంది బిడ్డలు ఇవ్వు ప్రభా అని అన్నా, 10 మంది అన్నా ఇవ్వండి ప్రభా అని. దేవుని శక్తి అలాంటి. ఆమేన్. ఒక బిడ్డ చేద్దాం, అప్పుడు 100 మంది ఒక బిడ్డనే ఇస్తారు. హల్లెలూయా. అదే చాలా మంది ప్రభా ఒక బిడ్డనా ఇవ్వండి ప్రభా అంటే దేవుని శక్తి లేదా? దేవుని శక్తి లేదు. నమ్మకం ఉండాలి. 10 మంది బిడ్డ దేవుడు ఎక్కిస్తాను నమ్మితే అంత పండుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక 10 మంది చూడండి అక్కడ జయించలేము, ఇద్దరు చెప్తున్నా జయిస్తాము. 10 మంది
మరణం వచ్చి చనిపోయాడు. దేవుని మాట వ్యతిరేకం. దేవుడు పొమ్మంటే అక్కడ దేవుడి నుంచి తప్పు సాక్షి. దేవుడు పంపిస్తే అక్కడ మనం పోలేమని, దేవుడు ఇస్తానంటే అది మనం పొందుకోలేమని వ్యతిరేకంగా. దేవుడు ఇస్తానంటే అది ఇచ్చాని కాదు వీళ్ళంటారు. ఎవరు నమ్ముతావు? యెహోవా ఆలోచన సదాకాలము. దేవుని ఆలోచన నువ్వు వాక్యం ఇచ్చిన మందిరములో అది ఎప్పుడు ఆ మాట నిలిచి ఉంటుంది. ఆమె కనుమరుగదు. అందుకే లోకం వ్యతిరేకం. నిన్ను నువ్వు నమ్ముతావు. వేరే వాళ్ళతో పోల్చొద్దు. ఆ యొక్క 10 మంది బిడ్డలు ఉంది, నాకు దేవుడు ఇవ్వలేదే, దేవుడికి ఇస్తాను ఆయనతో అడిగితే ఆమె నమ్ముతుంది. అనకాదు ఏమంటారు? సో మీకు ఇచ్చిన దేవుడు నాకు ఈడాను ఆమెతో ఆమె దేవుడు నాకు ఇస్తాను. నేను సైకిల్లో కాదు ప్రభా, నాకు వేరే కారు ఇవ్వు ప్రభా, ఖచ్చితంగా ఎన్నోతో వస్తాను. మంచోళ్ళు మీరు, దేవుడు దీవించిన ఎంత కుటుంబం చూడండి. మీకు పాస్ మమ్మల్ని ఎక్కించుకోమంటారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము దేవునితో విశ్వాసం అడగాలి, నమ్మకం అడగాల. ఆయన మన తండ్రి, మన పరలోక తండ్రి, మన తండ్రి. ఆయన బిడ్డలకి ఇప్పుడు ఎందుకు పోతాడు? రోమా 8:10. అన్నీ అడగండి, మైక్ సెట్ అడగదండి, చర్చ అడగండి, మాకు సమాధానం అడగద్దండి, మాకు సమాధానం అవే చదువు. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు చూడండి, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు, తన సొంత కుమారుడు, తనకి ఇష్టమైన కుమారుడు యేసు క్రీస్తుని ఆ దేవుడు మన కోసం సెలవులో, కలువారి సెలవులో మన కోసం బలి అర్పించే దేవుడు. ఎందుకు ఈడమ్మా చదువు బాగా ఈడ చెప్పండి. ఈడమ్మా కడుపు చూపించు. ఈడ ఏమ్మా చెప్పు. గర్భంలోకి ఇస్తాను చెప్పు. అంటే ఇస్తానంటావు నువ్వా? చెప్పు. కడుపు చూపించు. గర్భంలోకి ఇస్తాను చెప్పు. ఇస్తాను. ఆమేన్. ఇచ్చును గాక. 10 మంది పిల్లలు కనును గాక. మీరు సంఘమంతా మీ బిడ్డలు ఉండును గాక. హల్లెలూయా. ఒకరు బైక్, ఒకరు బ్యాన్సర్ కొట్టాలా, ఒకరు డ్రమ్ కొట్టాలా, ఒకరు కీబోర్డ్ కొట్టాలా. రే గమ్మునంటా రే, మూర్తి పిల్లలు గమ్మునంటా అని చెప్పాలి. గమ్మునంటా రే. హల్లెలూయా. చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, తన కుమారుని బలి అర్పించడానికి కూడా ఆయన వెనక్కి పోలేదు. అంటే మనం అంత ఇష్టమైన వాళ్ళు దేవునికి. ఆమేన్. మనమంత అంత ఇష్టం దేవునికి. నువ్వు అనుకోవచ్చు, నేనంత దేవుడు ఇష్టపడలేదు. నీ భర్తకి ఇష్టమో లేదో కానీ నువ్వంటే దేవునికి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన సొంత ఏకైక కుమారుని ఆయన మన కొరకు బలి అర్పించాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసునా? నిన్ను బిడ్డగా స్వీకరించాను, తన కుమారునిగా స్వీకరించాను, తన కుమార్తెని నిన్ను స్వీకరించాలని, నిన్ను పరలోకం పిలుచుకోవాలని దేవునికి ఇష్టం. మనకు పిలిస్తే అయ్యో నేను రాను సార్, నేను నాలుగు పర్లకాడికి, నేను నరకాడికే పోతా అంటారు. ఏం చేస్తుంది? హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పైకి వచ్చేయి అంటే వద్దు, నాకు కిందే బాగుంది, నరకంలో వస్తానంట. హల్లెలూయా. చూడండి, వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇవ్వడం? మనకి ఎందుకు స్వస్థపరచలేడు? ఎందుకు సంతానం ఇవ్వలేడు? తన కుమారుని ఇచ్చిన దేవుడు ఎందుకంటే ఈడు మనకి ఎందుకు ఇవ్వడు దేవుడు? నువ్వు నమ్మలే, అందుకే అని. అవునా కదా? నువ్వు నమ్మలే, అవునా కదా? మనం నమ్మకం లేదు. హల్లెలూయా. మనకు విశ్వాసం లేదు. కానీ ఒక స్త్రీ చూడండి, మగ్దలేనే మరియ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆమంటుంది, ఆ మనిషి ఎంత విశ్వాసం ఉంది. ఉదయం 4 గంటలకు పోతుంది శ్మశానానికి, సమాధితోటలకి. మనం మధ్యలో 11 గంటలకు సాగు మనం వచ్చిన
అప్పుడు కాదు పదబ్రహ్మచారికి మనకు స్వయం గంగి తాగేసి రావాలా, సంగతి తినేసి రావాలా అని ఆశపడతారు. ఆ మనిషి 4 గంటలకు లేచి అయ్యో నా ప్రభు లేదే. నా మాట ఎంత అందంగా ఉంది, చదువు లాస్ట్ ముంచేస్తుంది. 20 యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయము 14 వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్తును. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచుడు చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఎవరిని వెతుకుచున్నావని ఆవిడ అడగగా ఆయన తోటమని అనుకొని అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదును. ఎలా ఎత్తగలుగుతుందమ్మా? ఒక స్త్రీ అని దేవుని సర్వశక్తి దేవుని ఎలా ఎత్తగలుగుతుంది? చూడమ్మా, నేను ఎత్తుకొని పోతాను, నేను తీసుకొని పోతా ప్రభుని. ఒక శవాన్ని మోయాలంటే 4 కావాలి, అవునా కదా? 4 మోస్తేనే అది 4 మోస్తేనే కాదంట, అంత బరువు ఉంటుంది. ఆ స్త్రీ అంటుంది నేను మోస్తాను నా దేవుని. అది నా విశ్వాసం. హల్లెలూయా. నీ నమ్మకం అలా ఉండాలి, నీ విశ్వాసం అలా ఉండాలి. నేను తీసుకోబోతాను, అయ్యో నా ప్రభు లేదే, ఎవరో ఉదయకాలం 4 గంటలకు పోయి సమాధానం పోయి నేను చూస్తేనే పోతా. అందరూ వెళ్ళిపోయాడు, శిష్యులందరూ. ఆమె పనులు భయపడకుండా అడిగి కూర్చున్నాను, భయపడ్డారు. ప్రభుని చూసే పోతా. నీ నమ్మకం అలా ఉండాలి, నీ ప్రార్థన అలా ఉండాలి, నీ విశ్వాసం అలా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆఖరికి మరణిస్తావు, నువ్వు బెడ్ మీద మరణించిపోతున్నావు అన్నా కూడా నేను ఇప్పుడు కూడా లేస్తాను నమ్మాలి. ఆమేన్. అది విశ్వాసం. హల్లెలూయా. అది విశ్వాసం. నన్ను దేవుడు బాగా చేస్తాడు, అది విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాలో ఆ విశ్వాసం, అన్నాలో ఆ గొప్ప కృప ఉంది. ఆమేన్. నాకు మగబిడ్డలు కావాలి అనుగ్రహించేవాడిని అడిగితే నాకు దేవుడు అదే అనుగ్రహించాడు. నేను అడిగిందే నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమడిగానో నాకు దేవుడు అదే ఇచ్చాడు, అదే ఇచ్చాడు. అడిగి పొందుకున్నాను ఎంతో సంతోషం, అవునా కదా? అవునా కదా? అడిగి పొందుకున్న దాంట్లో ఎంతో సంతోషం. హల్లెలూయా. దేవుడితో మనం పోరాడి చేయించాలి. ఆమేన్. దేవునితో మనము పోరాడి చేయించాలి. పోరాటం పటిష్ట కలిగి ఉండాలి. పోరాటం ఏదో ఓహో ఏడ్చిన తర్వాత మన రోజంతా ఏడ్చకుండా ఒకరో ఏడ్చినా కదా అంత కాదు. దేవునితో పోరాడాలి, కనిపెట్టాలి. హల్లెలూయా. దేవుని కాలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, ఆత్మను చూడాలి. నువ్వు ఒక శత్రువుని వాడు బలవంతుడు, వాడు ధనవంతుడు, వాడి జమీను ఉంది, వాడికి అన్నీ ఉంది అంటే నువ్వు ఎన్నడూ కూడా మనకు జయించలేదు. కానీ ఆత్మలకు చూస్తే, వాడు కొండ మీదపై చూస్తే వాడు ఇంతగా కనిపిస్తాడు. అర్థమైందా? కొండ మీద అంటే ఆత్మలో కొండ మీదకి పోవాలి. ఆత్మలో పర్వతం మీదకి పోయి నీ భూమిని చూస్తే వాడు ఈగలా కనిపిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఉప్పును ఊపేస్తావు, చేస్తావు. నీ ప్రార్థన కొండ ఎక్కాలి. నీ ప్రార్థన అనుభవము స్థితికి ఉన్నతమైన స్థితిలో పోవాలి. ప్రార్థనలో 7 మెట్లు ఎక్కాలి. అర్థమైందా? బాగా తీసుకొని అట్ట వెళ్ళిపోకూడదు. 7 మెట్లు ఎక్కువ వస్తేనే దేవుని ఇంటికి చేరుతావు. నీ ఇంటికి పోయినప్పుడు 2-3 మెట్లు ఎక్కాలి, అవునా కదా? 2-3 మెట్లు ఎక్కిపోతే నీ మెట్లే ఎక్కనంటే పడిపోవాలి కింద, అవునా కదా? ఎక్కడ పడిపోవాలా? దిగువంటే ఎక్కడ? నరకం. దిగువంటే నరకం. హల్లెలూయా. అందుకే మీ విశ్వాసము గొప్పది. ఆమేన్. ఆమేన్. వాక్యం దీవించును గాక, వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. 20